వైసీపీలో జోరుగా టీడీపీ నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ ఎంపీ తోట నరసింహ ఆయన భార్య వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్లుగా వీరు టీడీపీ వైసీపీ మధ్య ఊగిసలాడారు. చంద్రబాబును కూడా కలిశారు. చివరకు వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరుతూ ఎంపీ భార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద కలకలం రేపుతున్నాయి. అవేమిటంటే, గత 15 సంవత్సరాలుగా పార్టీకి ప్రజలకు నా భర్త సేవ చేశారు. పార్టీలో జిల్లాలో ఉన్న నాయకులెవ్వరూ నరసింహం గారికి మర్యాద ఇవ్వలేదు. వారం క్రితం ముఖ్యమంత్రి కబురు పంపారు. ఆయనకు అనారోగ్యం కారణంగా తర్వాత వచ్చి కలుస్తామని పార్టీలో ఉన్న 2 పెద్ద వ్యక్తులకు సమాచారం ఇచ్చాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడిగిన వారు లేరు. జిల్లాలో ఇక్కడ మమ్మల్ని, అక్కడ నాన్నగారి కుటుంబాన్ని రాజప్ప గారు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చనిపోయిన నాన్నగారిని కూడా వాడు, వీడు అని అసభ్య పదజాలంతో సంబోధించారు. మా నాన్నగారు నా భర్త నేర్పిన సంస్కారం వల్ల ఆయనను ఎప్పుడూ అసభ్య పదజాలంతో దూషించలేదు. ఒకే పార్టీలో ఉండటం వల్ల మేము ఎక్కడ ఎదిగిపోతామో అని నా భర్తకు సముచిత స్థానం ఇవ్వకుండా కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. చంద్రబాబు గారిని కానీ లోకేష్ని కానీ తప్పు పట్టడం లేదు. ఇది వాణిగారు అన్న వ్యాఖ్యలు. పెద్ద పెద్ద వ్యక్తులనే అనగదొక్కిన బాబుపై తోట నరసింహ గారి భార్య చేసిన ఈ వ్యాఖ్యలు బాబుపై ఎలాంటి మార్పు ఉండదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక మందిని చంద్రబాబు తొక్కి పైకి వచ్చారంటూ వారు ధ్వజమెత్తారు. ఇప్పుడు వైసీపీలో మీరు జాయిన్ అయ్యారు కదా, ఇంకేంటి, ఇప్పుడు వైసీపీలో మీరు జాయిన్ అయ్యారు కదా, ఇక జగన్ మీ వైపు ఉంటారు లేండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు జగన్ అభిమానులు. అయినా బాబుకు ఇలాంటివి కొత్తేమీ కాదని, లిస్టులో చాలామంది ఉంటారని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బాబుకు ఎవరు అవసరం ఉంటే వారిపై మొగ్గు చూపుతారని, కాని పక్షంలో విడిచి తన్నడం చంద్రబాబుకు అలవాటే అని అంటున్నారు టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు. చూడాలి ఈమె వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయో, ఎవరైనా స్పందిస్తారో లేదో.